ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టండి అని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి విశ్రాంత చీఫ్ ఇంజనీర్ కోరారు. మాధవదారలోని గంగా గోదావరి అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్ ఎర్రయ్య, మహిళా వర్కర్స్ క్లబ్ మాధవదార అధ్యక్షురాలు కె మాధవి, కార్యదర్శులు అధ్యక్షతన గ్రీన్ క్లైమేట్ టీం, ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం నేతృత్వంలో ప్రపంచ జలవనరుల దినోత్సవం ధరిత్రి గంటను నిర్వహించారు. ఈ సందర్భంగా పిచ్చుకల కోసం గూళ్లు ఏర్పాటు చేయడం, ధాన్యం, కంకులు, కుచ్చులు తయారీ, మట్టి పాత్రలో పక్షుల వన్యప్రాణాల కోసం నీరు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెంగళూరు పరిస్థితి ఎక్కడా రాకూడదన్నారు. ప్రతి ఒక్కరూ భూగర్భ జలాలు పెంపొందించండి అని కోరారు. ధరిత్రి గంటను జయప్రదం చేయాలన్నారు. పర్యావరణ హితంగా జీవించాలని పిలుపునిచ్చారు. సో ఈరోజు వరల్డ్ వాటర్ డే అంటే మనం వాటర్ని పరిరక్షించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది. సో మనం ఈరోజు ఇక్కడ అందరం సమావేశం ఈ సందర్భంగా అందరికీ మరొకసారి నమస్కారాలు. సో అయితే ఏంటంటే యాక్చువల్గా ఒక డే అంటూ అవసరం లేదు, మన కల్చర్లో అది లేదు. బట్ ఏంటంటే వెస్ట్రన్ కల్చర్లో మదర్స్ డే లేకపోతే ఫాదర్స్ డే ఇంకో డే అని చెప్పేసి 365 రోజులు కూడా ఏదో ఒక డే పాటించడం జరుగుతుంది. మనకు అన్ని రోజులు సమానమే. ఎందుకంటే మనం ఇంతకుముందు మన వాతావరణం పరిస్థితులు చూసుకుంటే ప్రతి ఒక్కటి మనం పర్యావరణానికి దగ్గరగానే ఉండేవాళ్ళం. అయితే జనాభా పెరిగి ఇంకా మన నీడ్స్ ఎక్కువైపోవడం, అలాగే కొంచెం డెవలప్మెంట్ రావడం వల్ల కొన్ని పర్యావరణం సంబంధించిన ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా వాటర్ స్కేర్సిటీ, మనకున్న వాటర్ లిమిటెడ్ సోర్సెస్, ఇంత జనాభాని మనం తృప్తిపరచాలంటే డెఫినెట్గా వాటర్ మనం పరిరక్షించుకోవాలి. అది మనం పరిరక్షించుకోవడానికి ఎన్నో పద్ధతులని మనకు అందరికీ తెలిసిందని నిత్యం చూస్తున్నాము. మనం ఈరోజు బాటిల్ వాటర్ తాగే పరిస్థితి ఉంది కాబట్టి అదే ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా డైరెక్ట్ ట్యాప్ వాటర్ తాగుతారు. మనం ఇప్పటికి కూడా బాటిల్ వాటర్ తాగుతున్నాము. సో ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే మనం కంటామినేషన్, ఎందుకంటే ఏ మున్సిపాలిటీ చూసినా సీవేజ్ మాత్రం కాలువల్లో పెద్ద కాలువల్లాగా ప్రవహిస్తుంది, కానీ తాగడానికి మాత్రం నీళ్ళు దొరకవు. ముఖ్యంగా ఇప్పుడు మన సమ్మర్ వచ్చింది కాబట్టి ఈ సమ్మర్లో ట్యాంకర్లు తిరుగుతూనే ఉంటాయి సిటీ అంతాను. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ముందు మనం ఫస్ట్ ప్రతి ఒక్కరు ఇంట్లోంచి మొదలవ్వాలి. మన ఇంట్లో అలాగే మన ఆర్గనైజేషన్లో ఎక్కడికక్కడే మనం వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే అక్కడ ఏం చేయాలంటే అక్కడికక్కడ వాటర్ హార్వెస్టింగ్ సెక్టర్స్ పెట్టుకోవాలి, వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ అవలంబించాలి. ఆ విధంగా చేస్తే కానీ మనం రాబోయే రోజుల్లో ఈ వాటర్ స్కేర్సిటీని అధిగమించలేము. ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల గ్లాసియర్స్ కరిగిపోతున్నాయని చెప్తున్నారు. ఈ సంవత్సరం కూడా దాన్ని ముఖ్యంగా ప్రధానాంశంగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రాంలు ఎన్నో కండక్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ దానికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం లేదా వరల్డ్ లెవెల్లో ఎన్నో మెజర్స్ తీసుకుంటున్నారు. బట్ ఇదంటే మన లెవెల్లో ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ కావచ్చు, సిటిజన్స్ కావచ్చు. సో ఈరోజు సమతా కాలేజ్ దిశ అని ఒక యాక్టివిటీ చేస్తున్నాము. MCS అని అంటే మేనేజ్మెంట్, కామర్స్ అండ్ సైన్స్ వాళ్ళకి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము. సో దాని నిమిత్తం ఏంటంటే ఇవాళ వాటర్ డే సందర్భం కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగంగా ఇవాళ వాటర్ రిక్వైర్మెంట్ అంటే వాటర్ ఇంపార్టెన్స్ ఎంత విషయం తెలియజేయడానికి కూడా ఈ యొక్క గ్యాదరింగ్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైమ్ ఇవాళ ఎర్త్ డే కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. సో దీని నిమిత్తం కూడా వీ హావ్ ఆల్రెడీ రిక్వెస్టెడ్ ఆల్ ద పీపుల్ టు స్విచ్ ఆఫ్ దేర్ ఫోన్స్, టు స్విచ్ ఆఫ్ ద కరెంట్ ఫ్రమ్ 8:30 to 9:30 onwards. Okay, and I would like to convey my heartfelt thanks to Green Environment vallu. So they have taken a lot of pain for conducting all these things, and ma pillalu kuda we are very thankful for them for coming and participating in this a noble event on behalf of Samata College. Thank you very much.